గా సీరియస్ గా ఇక్కడ ఏ పరిస్థితి ఉంది, ఎట్లా వ్యవసాయ విస్తరణ కేసీఆర్ గారి కాలంలో జరిగింది, దానికి తగ్గ విధంగా ఎంత ఎరువు కావాలి అనే ఒక ఇండెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నడూ కూడా పోలేదు. ముందస్తు ప్రణాళిక తయారు చేయలేదు. దాని ఫలితంగానే ఇవాళ రాష్ట్రంలో ఎరువుల కొరత కనబడతా ఉన్నది. కేసీఆర్ గారు ఉన్న 10 ఏళ్లు ఎన్నడూ లైన్లు లేవు, ఎన్నడూ ఎరువుల కోసం కొట్లాడుకునే పరిస్థితి లేదు, పోలీసులను పెట్టి ఎరువులు పంచే దుస్థితి ఎన్నడూ లేదు. మరి ఇవాళ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ఉన్న రైతన్నలు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో పోలీసులు 2 పనులు చేస్తున్నారు. అయితే ఒకటి బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టాలి, ఎట్లా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా చిన్న చిన్న పిల్లల్ని కూడా భయపెట్టాలనేది ఒకటి. రెండోది ఎరువుల బస్తాల కాడ కాపలా కాస్తా ఉన్నారు. ఎక్కడ రైతులు తిరగబడి అధికారులను తంతారేమో అని చెప్పి ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి పోలీస్ పహారాలో ఎరువుల దుకాణాల దగ్గర మరి ఎరువులు పంచే దుస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉన్నది. వాస్తవం ఏంది అంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ కానీ, మార్కెటింగ్ శాఖ కానీ, మార్కెట్ కానీ, రవాణా శాఖ కానీ, జిల్లా యంత్రాంగం కానీ వాటి మధ్యన సమన్వయ లోపం కూడా తీవ్రంగా కనబడతా ఉన్నది. ఎందుకంటే నడిపించే నాయకుడికి వ్యవసాయం మీద అవగాహన లేదు, అటు పరిపాలన మీద అవగాహన అంతకంటే లేదు. కాబట్టి మరి వచ్చిన యూరియా కూడా కనీసం పంచే పరిస్థితి కూడా కనబడతలేదు. అట్లాగే మరి ఇంకా దారుణం ఏంటంటే ఒకవైపు చాంతాడంత లైన్లు ఏ ఊరికి పోయినా కనబడుతుంటే, వేల మంది వర్షాల్లో కూడా లైన్లలో తల్లడిల్లిపోతుంటే ముఖ్యమంత్రి గారు మాత్రం రాష్ట్రంలో ఎరువుల కొరతనే లేదు, షార్టేజ్ లేనే లేదు, ఇదంతా కృత్రిమ కొరత, సోషల్ మీడియా సృష్టి అని పనికిమాలిన డైలాగులతో టైంపాస్ చేస్తా ఉన్నారు తన జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చొని. క్షేత్రంలోకి వస్తే తెలుస్తుంది. ఊర్లు తిరిగితే, సొసైటీల కాడికి పోతే, రైతులను కలిస్తే, దమ్ముంటే ఒక్కొక్క ముఖ్యమంత్రి గాని ఒక మంత్రి గారు గాని రైతుల కాడికి పోతే వాళ్ళ పరిస్థితి ఏందో, వాళ్ళ బాధ ఏందో తెలుస్తుంది. నేను అభినందిస్తా ఉన్నా మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. చాలా చోట్ల వాళ్ళ క్షేత్రస్థాయిలో రైతులకు అండగా నిలబడుతున్నారు, ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు. పార్టీ పిలుపునివ్వకపోయినా ఎక్కడికక్కడ రైతుల కోసం స్వచ్ఛందంగా వారికి అండగా నిలబడ్డ బీఆర్ఎస్ నాయకత్వాన్ని నేను అభినందిస్తా ఉన్నా. ఊరూరా రైతులు ఆధార్ కార్డులు పెట్టి, వాటి మీద రాళ్లు పెట్టి, క్యూ లైన్లో చెప్పులు పెట్టి మరి రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గొచ్చే విధంగా ఇవాళ మీడియా ఆ దృశ్యాలు ప్రసారం చేస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవి కనబడనట్టు, రైతుల ఆక్రందనలు వినబడనట్టు, రాష్ట్రంలో కొరత లేదు అని సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉన్నది. మొన్నటిదాకా విత్తనాల కొరత, తర్వాత సాగునీటి సంక్షోభం, కరెంటు కోతలు మరొక వైపు, కొనుగోళ్ల లేమి మరొక వైపు, ఇప్పుడు ప్రస్తుతం ఎరువుల కొరత. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల రైతుల్లో ఇవాళ వాస్తవానికి ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటా ఉన్నాయి. తిట్టని రైతులేడు ఈ ప్రభుత్వాన్ని, తిట్టని రైతులేడు, శాపనార్థాలు పెట్టని మహిళా రైతులు లేరు, వారి కుటుంబ సభ్యులు లేరు. ఒక ఎకరానికి ఒక ఆధార్ కార్డు మీద ఒకటే బస్తా అని చెప్తుంటే ఇవాళ అవస్థలు పడుతున్న రైతులు, రైతు కుటుంబ సభ్యులు. మొన్న నల్లవెల్లి అనే ఊరు, మన పరకాల దగ్గర నల్లవెల్లి అనే ఊరు, ఆ గ్రామంలో మా మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్పారు మాకు, ఒక రైతు తన భార్య పేరు మీద, తన కొడుకు పేరు మీద ఉండే ఆధార్ కార్డులు కూడా తీసుకొని 3 బస్తాలు తీసుకున్నాడు. తీసుకుంటే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, వాళ్ళ కుటుంబ సభ్యులే, వాళ్ళేం దొంగలు కాదు, వేరే వాళ్ళకి తీసుకురాలే, వేరే దొంగతనం చేయలేదు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఇవాళ జైల్లో ఆ రైతును పంపిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంత జరుగుతున్నా రేవంత్ రెడ్డి గారు మాత్రం పత్తా లేరు, కనీసం ఈ అంశం మీద మాట్లాడతలేరు. ఎక్కడ పోయిండో, ఏం చేస్తున్నాడో రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 24 గంటలు బురద రాజకీయాలు, బురద జల్లడం తప్ప రైతులకు పనికొచ్చే ఒక్క పని కూడా ఈ ప్రభుత్వం చేస్తలేదు అనేది వాస్తవం. ఇంకొక అనుమానం కూడా మాకుంది, కాంగ్రెస్ నాయకులే చాలా మంది చాలా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారనే అనుమానం కూడా మాకుంది. లేకపోతే ఇంత షార్టేజ్ రాదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్లు ఎన్నడూ ఒక్కరోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం. కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా? బఫర్ స్టాకులు పెట్టుకునే విధానం కానీ, ఇంకోటి కానీ, ఆ నైపుణ్యం కానీ అధికారులకు ఉంది. అధికారులను పనిచేయనిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. కానీ మా అనుమానం అయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతున్నదో, ఇవాళ బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్ముతున్నారో దాని వెనుక కూడా కాంగ్రెస్ లో ఉన్నారనేది మా అనుమానం. ఈ విషయంలో కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రైవేట్ కంపెనీల నుంచి మరి వాటికి లబ్ధి చేకూర్చి వాటి నుంచి భారీగా ముడుపులు దొబ్బాలన్న ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా? లేదా కాంగ్రెస్ నాయకుల దందాలు క్షేత్రస్థాయిలో జరుపుకునే విధంగా రేవంత్ రెడ్డి గారి అనుచరులు, కాంగ్రెస్ నాయకులు వాళ్ళేమన్నా ఈ బ్లాక్ మార్కెటింగ్ చేసి గోదాములలో దాస్తున్నారా? కృత్రిమ కొరత సృష్టించి రేటు పెంచి రైతును ఆగం చేసి మరి
వారి దగ్గర ఎక్కువ డబ్బులు గుంజే ప్రయత్నంలో ఉన్నారా? ఇది కూడా తప్పకుండా రైతులు ఆలోచించాలి. ఇంకా ఘోరం ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో కొరత లేదు, ఆర్టిఫిషియల్ షార్టేజ్ అని ముఖ్యమంత్రి చెప్తాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలేమో అక్కడ బీజేపీ ఏదో ఇస్తలేదు అని వాళ్ళు ధర్నా చేస్తా ఉన్నారు. అంటే ఎవరిది డ్రామా అయినా ఇద్దరులా? ముఖ్యమంత్రి ఆడుతున్నది డ్రామానా, కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్నది డ్రామానా? ఏది డ్రామానో కూడా రైతులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 51 సార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయారు. 51 సార్లు పోతే కూడా ఈయన ముఖం చూసి కనీసం 51 బస్తాల ఎరువులు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఇంకా ఘోరం ఏంటంటే వాళ్ళ రాష్ట్రంలో గ్రామాలలో పుట్టినరోజు బహుమతులుగా ఎరువుల బస్తాలు ఇచ్చుకునే దుస్థితి వచ్చిందంటే ఇంతకు మించిన సిగ్గుచేటు ఒక ప్రభుత్వానికి ఏది ఉండదు. ఇంకొక మాట కూడా అడగాలి ఈ సందర్భంగా. రాహుల్ గాంధీ గారు, కేంద్ర నాయకత్వం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం, ఖార్గే గారు ఎన్నికల ముందు వస్తారు, డిక్లరేషన్లు అంటారు. వరంగల్లోనైతే పెద్ద పెద్ద మాటలు చెప్పిండు రాహుల్ గాంధీ. రైతు డిక్లరేషన్ అని పెట్టి రైతులకు ఇది చేస్తాం, అది చేస్తాం, బోనస్ ఇస్తాం, 15,000 15,000 రైతు బంధు ఇస్తా, అందరికి బోనస్ ఇస్తా, కౌలు రైతులకు రైతు బంధు ఇస్తా, రైతు కూలీలకు 12,000 ఇస్తా. ఇన్ని చెప్పిన రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ లో ఇవాళ ఎరువులు దొరకపోతే పార్లమెంట్ లో నీ నోరు ఎందుకు తెరుస్తలేవు? ఒక్కటంటే ఒక్క రోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడినారా? ఎరువుల కొరత మీద ఎందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదని చెప్పినరా? ఇది ఒక్క మాట కూడా అడగలేకపోతే కేంద్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గాని అట్లాగే 8 మంది ఎంపీలు గాని మీరు ఎందుకున్నారు అని ఇవాళ తెలంగాణ రైతులు అడుగుతా ఉన్నారు. 10 ఏళ్లలో లేని సమస్య, 10 ఏళ్లలో రాని సమస్య, 10 ఏళ్లలో రాని కొరత ఇవాళ సడన్ గా ఎందుకు వచ్చిందని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అట్లాగే మీరు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇవాళ వ్యవసాయ రంగంలో ముఖ్యంగా ఇవన్నిటినీ మీరు దాచిపెట్టి కావాలని పంటలు ఎండబెట్టే విధంగా కన్నెపల్లి పంపు మోటార్ ఆన్ చేయకుండా కిందికి నీళ్లు పోతా ఉంటే శ్రీశైలం నుంచి పైన మరి పాలమూరులోని చెరువులు నింపేదానికి అక్కడ మోటార్లు ఆన్ చేయకుండా రాష్ట్రంలో ఎక్కడ కూడా చెరువులు నింపడానికి ప్రయత్నం చేయకుండా కిందికి నీళ్లను పంపే పరిస్థితి ఏదైతే ఉన్నదో ఇది రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా చూస్తా ఉన్నది. అట్లాగే ఇవాళ వాస్తవాలు ఏ మాటకా మాట మాట్లాడుకుంటే సరే కొన్ని బాకా పత్రికలు ఆయన డబ్బా కొట్టే పత్రికలు కొంతమంది బాకా ఛానల్లో ఆయనకు భజన చేయొచ్చు. కానీ వాస్తవం ఏంటంటే ఈ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో రైతులు అనుకుంటున్న మాట రుణమాఫీలో ఫెయిల్ అయింది, రైతు బంధులో ఫెయిల్ అయింది, ఉచిత కరెంటులో ఫెయిల్ అయింది, అట్లాగే రైతు బీమా ప్రీమియం కూడా చెల్లించడంలో ఆఖరి కేసీఆర్ గారు తెచ్చిన ఒక అద్భుతమైన పథకం రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దని చెప్పి 5 లక్షల రైతు బీమా ఏదైతే పెట్టినరో ఆ విషయంలో కూడా ఫెయిల్ అయినారు. రైతుల ఆత్మహత్యలు తిరిగి ప్రారంభమై ఇవాళ ఉధృతంగా పోతా ఉన్నాయి. ఇప్పటికే 600 మంది పైచిలకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ఆత్మహత్యల నివారణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయింది. సాగునీరు అందించడంలో ఫెయిల్ అయింది, పండించిన పంట కొనుగోలులో ఫెయిల్ అయింది, బోనస్ ఇవ్వడంలో ఫెయిల్ అయింది, అట్లాగే విత్తనాల సరఫరాలో ఫెయిల్, ఈ రోజు ఎరువుల సరఫరాలో కూడా అట్టర్ ఫ్లాప్. ఇది వాస్తవం. కానీ దీనివల్ల నష్టపోతున్నది 70 లక్షల మంది రైతులు. వారి తరపున తప్పకుండా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మరి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా పోరాటాల్లో బీఆర్ఎస్ పార్టీ ముందుంటది. వెంటనే పోరాట కార్యాచరణను కూడా ప్రకటిస్తాం. అట్లాగే ఢిల్లీకి బస్తాలు మోసేదాని మీద ఉన్న శ్రద్ధ, ఢిల్లీకి మూటలు మోసేదాని మీద ఉన్న శ్రద్ధ ఎరువుల బస్తాలు తెప్పించే విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారికి లేదు అనేది కూడా ఇవాళ తేలిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురదజల్లంలో ఉన్న తాపత్రయం, దాని మీద బదనాం చేసేదానిలో ఉన్న తాపత్రయం, కేసులు పెట్టేదానిలో ఉన్న తాపత్రయం, సిగ్గు లేకుండా మరి తెల్లారు లేస్తే ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారి మీద మాట్లాడే మాటల విషయంలో ఉండే ఆరాటం రైతులకు సాయం చేసే విషయంలో మాత్రం లేదు. ఇంకా ఘోరం ఏంటంటే మేము ఏం మాట్లాడినా తెల్లారి ఒంటికాలతో మా మీద లేచే బీజేపీ ఇవాళ రైతులు ఇంత అవస్థల్లో ఉంటే ఒక్క మాట మాట్లాడతలేదు. ఒక్క కేంద్ర మంత్రి మాట్లాడాడు, ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడాడు, ఒక్క బీజేపీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని అడగడు. కనీసం కేంద్రం ఎంత ఎరువులు ఇచ్చిందో చెప్పే పరిస్థితి కూడా మరి కేంద్ర మంత్రులకు కానీ రాష్ట్రంలో ఉండే బీజేపీ పార్టీకి కానీ లేకపోవడం అనేది సిగ్గుచేటు. పక్కనే ఉంది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో మంత్రులు ఢిల్లీకి పోయి అక్కడ మరి కేంద్రంలో ఉండే మంత్రుల్ని పట్టుకొని బతిన్లాడుకొని మొత్తానికి ఎరువులు తెచ్చుకుంటున్నారు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి 51 సార్లు పోయినా ఇప్పటివరకు 51 బస్తాలు కూడా అదనంగా రాలేదు. మరి 8+8